చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్స్ అని బియ్యం, డాక్టర్ రైస్. చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది అండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను ఆడియన్స్ తో పాటు. ఆడియన్స్ నాకన్నా ఎక్కువ ఎనర్జెటిక్ గా ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఓ ఫస్ట్ టైం చూసిన జీవితంలో ఎంత హ్యాపీనెస్. క్లాసికల్ డాన్స్ కూడా ఇరగొట్టినట్టున్నారు. చాలా ఎలా అనిపిస్తుంది మీకు చూసుకోవడం? అండ్ మీరు నన్ను కాంప్లిమెంట్ ఇస్తున్నారంటే ఆ భావం మీదే. కాదు, ఇలా డిఫరెంట్ గా కాన్సెప్ట్ తోటి మూవీకి జనాన్ని తీసుకురావడం మీరే చేశారు రీసెంట్ కాలంలో. సో ఇది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఆడియన్స్ థియేటర్ కి రావడం, ఆ కాంటెస్ట్ కోసం ఆడియన్స్ థియేటర్స్ రావడం ఎలా అనిపిస్తుంది మీకు? నా కష్టాలకి ఫలితం అంతే. అంటే మేమందరూ ఒక మూవీ కోసం పనిచేసేటప్పుడు చాలా కష్టపడతాం అండ్ మాకొకటి, ప్రజలు దాన్ని చూడాలి, ప్రజలు దాన్ని ఆదరించాలి, మమ్మల్ని దగ్గర తీసుకుంటే అప్పుడు మా కష్టాలకి ఫలితం వస్తుంది కదా. అప్పుడే కదా మనం ఇంకొకసారి బయటికి రాగలుగుతాము. అది మీరు ఇచ్చిన అవకాశం మాకు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చారు మా కళ్ళ ముందే. ఇప్పుడు మిగతా ఐఫోన్స్ ఎక్కడ ఇస్తున్నారు? ఏ థియేటర్స్ దగ్గర? అది ఒక సర్ప్రైజే. అక్కడ కూడా మీరే ఉంటారంటే మీకు తెలిసిపోతుంది. ఓకే, ఖచ్చితంగా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీరు కూడా మీడియా వాళ్ళందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మీ వల్ల మాకు ఇంకా 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 ఎక్స్పోజర్ దొరికింది. సో ఐ థింక్ వర్జిన్ బాయ్స్ హిట్ అవ్వడానికి ఈ మీడియా మీరు అందరూ కూడా మాకు చాలా సమర్థించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన గురించి వాకింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు ఆయన ఒక చాలా పెద్ద కళాకారుడైన అండ్ ఆయన గురించి మేమేం అనగలుగుతాము. బస్ జస్ట్ ఆయన మాతో ఉండే అనుభవం చాలా బాగుంది అండ్ మేము ఆయనతో పని చేసుకోగలిగాం, అదే మా అదృష్టం. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఫోన్లు డబ్బుల కంటే కూడా మూవీ అనేది 100 రెట్లు గిఫ్ట్ సార్. మేము ఇంత హ్యాపీగా ఈ రోజుల్లో యూత్ఫుల్ మూవీ చూడలేదని మాకు అప్లాట్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ మీకు అందరికీ, అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. మీరే వాడతారా? ఎవరికైనా ఇస్తారా? కెమెరాస్ ఇక్కడ ఇక్కడ బ్రో, ఇటు ఇటు ఇటు. వర్జిన్ బాయ్స్ వీళ్ళకి ఎంత ఉపయోగం చేస్తుంది ఈ లైఫ్ లో గుర్తుండిపోద్ది. మిత్ర గారు ఒక్క సెకండ్ ఇటు తిరగండి. మిత్ర గారు ఒక్క సెకండ్ ఇటు తిరగండి. ఓకే మిత్ర గారు ఒక్క సెకండ్ ఇటు తిరగండి. ఒక్క నిమిషం ఇటు తిరగండి. ఇక్కడ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ టూ ఎంటర్టైనింగ్. చాలా 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 బాగుంది. మీ బాయ్ ఎలా చేశాడు? మా బాయ్ చిత్త కొట్టాడు, క్రేజీ చేశాడు. శ్రీహాన్ అయితే డుండి క్యారెక్టర్ వాజ్ అమేజింగ్. యాక్చువల్లీ అందరు పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, డైరెక్షన్ చాలా బాగుంది. అంటే బేసికలీ అందరూ డెబ్యూ యాక్టర్స్ ఈ మూవీలో. సో ఫస్ట్ మూవీ లాగా ఎవరు ఎక్కడ యాక్ట్ చేయలేదు. అందరూ ఒక మీటర్ పైనే ఉంది వాళ్ళ యాక్టింగ్ అంతా. అటు ఓవర్ యాక్టింగ్ లేదు, అలా అని యాక్టింగ్ లేకుండా లేదు. ఇట్స్ ఆన్ పాయింట్ అన్నమాట. దీంట్లో కూడా ఒక మెసేజ్ చూపించారు మంచిగా. ఎలా అనిపించింది? యా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఆబ్వియస్లీ మెసేజ్ అయితే మంచి మెసేజ్ అయితే ఉంది. అంటే ఫ్యామిలీతో వెళ్ళండి అని అనను, కానీ ఫ్యామిలీతో వెళ్ళండి, బాగుంటుంది. అంటే ఎక్కడ వల్గారిటీ అనేది ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ మోడ్ లోనే తీసుకెళ్లడం జరిగింది. సో శ్రీహాన్ కి ఎన్ని మార్క్స్ వేస్తారు యాక్టింగ్? 10 out of 10, 100 out of 100 కి 200. యాక్చువల్లీ శ్రీహాన్ ది అన్ని బెస్ట్ సీన్సే. అంటే ఇది బాగుంది ఇది బాగాలేదని ఏమీ లేదు. అసలు లిటరలీ ఇట్లా డామినేట్ చేసేసాడు అందరినీ డుండి క్యారెక్టర్ తో. యా 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 ఎవ్రీథింగ్ తెలుసు నాకు. యా చెప్పాడు. యా డెఫినెట్లీ ఫ్రెండ్స్ తో వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఫుల్ చిల్ అవుతారు. ఇందాక చెప్పినట్టు వల్గారిటీ ఎక్కడా లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో కూడా మీరు వెళ్ళొచ్చు అండ్ కొత్త వాళ్ళని మీరు అందరినీ ఎంకరేజ్ చేస్తారు. అలానే ఈ వర్జిన్ బాయ్స్ టీమ్ ని కూడా ఎంకరేజ్ చేయండి. అయితే నాకు నచ్చింది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఓవరాల్ గా ఐ హ్యాడ్ ఫన్. సినిమా చూసిన వాళ్ళంతా డెఫినెట్లీ దే విల్ హ్యావ్ ఫన్. శ్రీహాన్ అయితే చిత్త కొట్టేశాడు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తన కామెడీ టైమింగ్, తన స్లాంగ్, తన తెలంగాణ యాస, తన క్యారెక్టర్ అంతా కూడా చాలా ఫన్నీగా ఉంది. హీఈస్ ద సోల్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ పరంగా అని అనిపించింది నాకు. బబ్లూది కూడా బాగుంది. స్టోరీ అయితే ఇట్స్ అంటే అందరు సింగిల్ గా ఉండే అబ్బాయిలు బాగా రిలేట్ అవుతారు. ఆ తర్వాత ఎండ్కి వచ్చేసరికి దేర్ ఇస్ ఆల్సో మెసేజ్. వాట్ ఈస్ కన్సెంట్ అనేది అండ్ వాట్ ఈస్ లవ్ అనేది అన్ని చాలా బాగా చూపించారు. ఓన్లీ మీరు సీన్స్ ఉంటాయి అట్లా అనుకుని వస్తే దేర్ ఇస్ ఆల్సో మెసేజ్ అనమాట. సో ఆ సీన్స్ అవన్నీ కూడా ఏం వల్గర్ గా అనిపించలేదు. ఇట్ ఈస్ వాచబుల్ ఓన్లీ. నేను అప్పుడప్పుడు ఇట్లా పెట్టుకున్నా కానీ అంత పెట్టుకునేంత లేదు అనిపించింది. ఓవరాల్
అందరూ ఎంజాయ్ చేస్తారు, మ్యారీడ్ కపుల్స్ కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ సింగిల్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సో యూ డెఫినెట్లీ హ్యావ్ టు వాచ్ వర్జిన్ బాయ్స్. ఇది అన్ఎక్స్పెక్టెడ్ హిట్ ఇది. అంటే ఎప్పటి నుంచో ఉండే డ్రీమ్, లైక్ అంటే సిల్వర్ స్క్రీన్ మీద ఆడియన్స్ తో పాటు కలిసి చూడాలి. చూడటం ఒక ఎత్తు అయితే వాళ్ళ రియాక్షన్స్ చూడాలి. అంటే కొంతమంది సినిమాలకు నేను వెళ్ళినప్పుడు కూడా ఆడియన్స్ లో ఏదైనా డల్నెస్ తీసుకోలేను, కొంచెం ఇదవుతుంటాను. బట్ ఈ రోజు అందరూ అట్లా నవ్వుతూ చిల్లవుతూ అరుస్తా ఉంటే అసలు నాకు క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డట్టు చాలా చాలా కష్టపడ్డాను నేను. అండ్ డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఆ క్యారెక్టర్ అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు అండ్ నేను చేయగలను అని నమ్మినందుకు డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మ్యూజిక్ అవుట్ అండ్ అవుట్ చాలా బాగా వచ్చింది. నాకు తెలిసి సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో అయితే ఇంకా రెస్పాన్స్, మాస్ ఆడియన్స్లో అయితే ఇంకా గట్టిగా ఉంటుందని నేను నమ్ముతున్నా. అండ్ నాకు తెలిసినంత వరకు ఎంటర్టైన్మెంట్ ఈ వీకెండ్ ప్రిఫర్ చేయొచ్చు మూవీ. మిగతా మూవీస్ కూడా చూడమనండి, కాదన్ను. బట్ మా మూవీని కూడా ప్రిఫర్ చేయండి, డెఫినెట్గా డిసప్పాయింట్ అయితే అవ్వరు. సిరి పక్కనే కూర్చొని సీన్స్ చూస్తున్నాం. లేదు. యాక్టింగ్ మాత్రం అన్న ఎరగ తీసిడు. ప్రతి ఒక్కటి ఒక డైమండ్ లాగా ఉంటుంది అంటే డైలాగ్స్ అన్ని పక్క సినిమాకి రండి. టైటిల్ చూసి తప్పుగా ఏం లేదు, అల్గరగా లేదు. మూవీ మాత్రం హైలైట్ ఉంది. ప్రతి ఒక్క టికెట్ బుక్ చేసుకోవాలి. టికెట్స్ మిస్ కాకండి. సినిమా మాత్రం అసలు మిస్ అవ్వద్దు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఆడియన్స్ ఏం చెప్దాం అనుకుంటున్నారు మూవీ గురించి? ట్రైలర్ చూసి ఒక ఏమంటారు దాన్ని, ఒక డెసిషన్కి రాకండి, డెసిషన్ తీసుకోకండి. లైక్ ఇది వల్గారిటీ ఉంది అది ఇదని అలా అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు ఈ రోజు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ కూడా మారినాయి, మీ ఒపీనియన్స్ కూడా మారుతాయి. ఎండ్ ఆఫ్ ద డే సినిమాకి మనం వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసం కాబట్టి 2 గంటలు ఎంటర్టైన్మెంట్, అదిగో ఎంటర్టైన్మెంట్. అదన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. రెయిన్ మనీ అని చెప్పి అన్నారు కానీ రెయిన్ మనీ కాదన్న, యాక్చువల్గా సర్ప్రైజ్ మనీ ఇది. నేను 200 పెట్టి టికెట్ కొనుక్కొని వచ్చానన్న. ఇది సినిమా ఇంటర్వెల్ దాకా ఉన్నా బాగానే ఉంది. ఇంటర్వెల్ తర్వాత కూర్చొని సినిమా చూస్తుంటే మధ్యలో టీం వర్క్ ఎవరో వచ్చారు. ఒకసారి మీ సీట్ లేకుండా అన్నారు, లేచిన అక్కడ నాకైతే కనిపించలేదు. మీ కాల్ కింద చూసుకున్నాను. యాక్చువల్గా సీట్కి మధ్యలో లోపలికి పెట్టారన్న ఈ డబ్బులు అనేది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు వస్తాయని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 10,000 అన్న. చాలా సంతోషంగా ఉంది, ఏం మాట్లాడాలి. నేను నిన్నే సినిమా కోసం వెళ్ళి దేవుడిని మొక్కుకున్నాను, నాకు వస్తే బాగున్న దేవుడా 11 కొబ్బరికాయలు కూడా కొట్టొచ్చాను. సినిమా హిట్ అవ్వాలి, నాకు డబ్బులు రావాలి, అలాగైనా లేదా ఫోన్ అయినా రావాలని మొక్కుకున్నాను. కానీ డబ్బులే పంపించాడు దేవుడు, నాకు ఫోన్ అవకాశం లేదనుకున్నాను. కానీ సినిమా వైజ్గా అయితే సినిమా అయితే చాలా బాగుందన్న. సినిమా రియాలిటీకి కానీ, సినిమా స్టోరీయే కానీ, ఇప్పుడు జనరేషన్లో లేడీస్ ఎలాగున్నారు, జెంట్స్ ఎలాగున్నారని ఆ కాన్సెప్ట్ని బాగా చూపించారు డానియల్ రాజు గారు. సినిమా అయితే చాలా బాగుంది, చాలా హిట్ అయింది. సినిమా అయితే మెయిన్ మనీ కోసం కాకపోతే కాన్సెప్ట్ కోసం సినిమాకి రావాలన్న. సినిమా సూపర్ హిట్ అన్న. సినిమా వైజ్ అయితే చాలా బాగుంటది అన్న. ఇదిగో అన్న, నేను గెలుచుకున్న ప్రైజ్ మనీ అన్న, ఇదంతా 10,000 రూపాయలు అన్న అక్షరాల. సినిమాని అయితే ఎవరు మిస్ కాకండి, సినిమాని తప్పకుండా చూసి ఎంకరేజ్మెంట్ చేయండి అన్న. ఎలాంటి నా ఒకరికి కాదు, ఎలాంటి గిఫ్ట్లు మీకు కూడా. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఎలాంటి కాన్సెప్ట్తో వస్తే సినిమా హాల్ అనేది ఎక్కడ ఫిల్ అవ్వకుండా ఉండదు, ఖాళీ లేకుండా ఉండదన్న. సినిమా హౌస్ఫుల్ అవుతూనే ఉంటుందన్న. ఓవరాల్గా సినిమా చూసుకుంటే బాగుంది. మరీ సూపర్ హిట్ ఏం కాదు కానీ యావరేజ్ ఫిలిం. సో ఓటీటీలో బాగా ఆడుతుంది సినిమా. సో కొన్ని చాలా ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చూసి తట్టుకోలేరేమో అనిపించింది అక్కడక్కడ. సో యూత్ని అయితే బాగా అట్రాక్ట్ చేసిద్ది. ఆ గ్లామర్ పాల్స్ అవి బాగున్నాయి, గ్లామర్గా బాగా చూపించాడు. ఆ మిత్ర శర్మ కూడా ఉన్నంతలో ఆవిడ మంచిగా చేసింది. శ్రీహాన్ అయితే అక్కడక్కడ నానిలాగా కొంచెం కామెడీ చేశాడు. ముగ్గురు కుర్రాళ్ళు, ముగ్గురు ఫ్రెండ్స్, ముగ్గురు అమ్మాయిలు లవ్ చేస్తారు. వాళ్ళ ఒరిజినిటీని పోగొట్టుకోవాలనుకుని ట్రై చేస్తారు కానీ చివరికి ఆ అమ్మాయితోనే ప్రేమలో పడి సక్సెస్ చేసుకుంటారు. సో ఒక ముక్కలో చెప్పాలంటే యావరేజ్గా ఉంది సినిమా. సో అదే నేను యాక్చువల్లీ సినిమాకి వచ్చిందే ఐఫోన్ వస్తుందేమో నాకు వచ్చా. సో నాకు రాలేదు కానీ నా ముందున్నోడికి వచ్చింది. 25,000 డబ్బులు కట్ట వచ్చింది. ఆడు తీసుకోకున్నాడు, పారిపోయాడు. వర్జిన్ బాయ్స్ మూవీ సినిమా ఒక డిఫరెంట్ సినిమా, ఒక లవ్ స్టోరీ సినిమా, ఒక యూత్ కి ఎలా తీయాలో అలా తీసిన సినిమా. చాలా తర్వాత మళ్ళీ ఒక మన హ్యాపీ డేస్, ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఎంత ఎంజాయ్ చేస్తాం కాలేజ్లలో. మళ్ళీ ఈ సినిమా ఎంత ఎంజాయ్ చేస్తాం. యూత్ఫుల్ సినిమా అని చెప్పొచ్చు, కనెక్ట్ అయ్యే సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న, స్క్రీన్ ప్లే తీసుకున్న, ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. మెయిన్ చెప్పాలంటే ఒక లవ్ అట్రాక్ట్ ఉంటుంది కదా, లవ్ అంటే మనం ఎంత ఇష్టపడతామో అన్నట్టు. నిజంగా రియల్గా చెప్తున్నా, హ్యాట్సాప్ చెప్పాలి ఆ కథ రాసిన వాళ్ళకి. చాలా బాగుంది. అంటే ఒక హీరోయిన్ కూడా లాస్ట్ వరకు కూడా లవ్ అంటే ఏందో అర్థంగా, లాస్ట్ లవ్ అంటే ఏందో తెలుసుకొని మళ్ళీ వచ్చి అర్థం చేసుకోవడం. హీరో కూడా అంత
చాలా బాగా చెప్తాడు. అంటే సినిమా కూడా ఎక్కడ బోరింగ్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. ఈ సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సినిమాకి తీసుకుపోయారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న సాంగ్స్ కూడా ప్రతిదీ చాలా బాగుంది. యూత్ కి కనెక్ట్ అవుతుంది. మళ్ళీ ఒక బాయ్స్ సినిమా మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అంత ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంది. ఇది ఒక చిన్న సినిమా అయినా పెద్ద సినిమాకి తీసుకుపోయింది. అవన్నీ బాగున్నాయి. కామెడీ చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా బాగుంది. కామెడీ సీన్స్ కానీ చాలా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమాకి తీసుకుపోయింది. ఆల్ ద బెస్ట్. వర్జిన్ బాయ్స్ అసలు సినిమా అంటే పేరుకి దీనికైతే నాకైతే సంబంధం లేదు. మన చిన్నప్పుడే మన కథలో అంటే అప్పట్లో వచ్చిన హ్యాపీ డేస్ మూవీలో దానికి అసలు భిన్నంగా నిజంగా రాజా గారు ప్రొడ్యూసర్ సూపర్, దయానంద గారు అలాగే హీరో, ముగ్గురు హీరోలు ముగ్గురు హీరోయిన్లు పంట పండించేసారు సినిమా అయితే. అంత నవ్వు కానీ మరి అంత ఓపెన్ గా సినిమా అంత ఓపెన్ గా ఉంటుంది అని అనుకోలేదు. ఫుల్ కామెడీ, కుర్రోళ్ళు అయితే మరీ కుర్చీలో పడి కొట్టేసుకుంటున్నారు. చాలా వెరైటీగా ఉంది. మీ లవర్స్ తోటి ఖచ్చితంగా చూడండి వర్జిన్ బాయ్స్. శుక్రవారం మంచి కామెడీ, ఫన్, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ వర్జిన్ బాయ్స్ అనమాట. ఇది ఖచ్చితంగా చూస్తే మీ ప్రేమలో విఫలం అవుతాయి. సూపర్ చాలా బాగుంది. ఇప్పుడే వర్జిన్ బాయ్స్ సినిమా చూసి వస్తున్నా. సినిమా అయితే మాత్రం అనుకున్న దానికంటే అంటే మరీ ఓవర్గా ఉంటుంది. సినిమా చూడలేమేమో, ఇంత దారుణంగా ఉంటాయేమో, కొన్ని సీన్స్ ఎలా ఉంటాయో అని అనుకున్నాం. కానీ అలా ఏమీ లేదు. సినిమా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ కొంచెం రొమాంటిక్ చూపించిన లిప్ కిస్లతో వాటితోటి. సో సెకండ్ హాఫ్ మొత్తం సెంటిమెంట్తో వెళ్ళిపోయింది. సినిమా ఓవరాల్గా సెంటిమెంట్తో అంటే ఏంటంటే వర్జినిటీ పోగొట్టుకోవడం కాదు, లైఫ్లో రియల్ మేట్ని కలవడం ఇంపార్టెంట్ అని ఒక మెసేజ్ అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఒక మెసేజ్ స్టోరీ ఇది. క్లైమాక్స్ అయితే మాత్రం ఇది కంటతడి పెట్టించారు, ఏడిపించారు. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వల్గారిటీ అనేది ఏమీ అంత లేదు. కొంచెం అది కూడా ఇప్పుడు కామన్ అయిపోయింది. మరీ అంత ఓవర్గా లేదు. ఇప్పుడు కామన్ అయిపోయింది. అలాంటి సీన్స్ తప్ప మరి ఓవర్గా సీన్స్ అయితే ఏమి లేవు. సినిమా అయితే ఓవర్గా చాలా అంటే చాలా బాగుంది. ఆ డబ్బులు ఐఫోన్ లాంటివి మేము కూడా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం కానీ ఏం లేవు, అలాంటివి ఏమి లేవు. సో ఏం లేదు అలాంటివి. ఒరిజినల్ బాయ్ అన్న, నేనే ఒరిజినల్ బాయ్. నాదేందన్నా ప్రపంచంలో ఎవరైనా ఒరిజినల్ బాయ్ ఉన్నారంటే అది నేనే. సినిమా అయితే బాగుందన్న. ప్రొడ్యూసర్కి లాభం వస్తుందా రాదా అనేది నేను చెప్పలేను కానీ లాస్ మాత్రం రాదు. సరదాగా ఉన్నది. నేను చెప్పినంత మాత్రాన మీరు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోవాల్సిన అవసరం లేదు అని నేను చెప్పను. చూడొద్దని చెప్పను. నా పైసలు పెట్టి నేను చూస్తా. మీరు కూడా మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు. నాకైతే సరదాగా ఉన్నది. చాలా మంచిగా అనిపించింది. సరదాగా ఉంది సినిమా. అందులో ఉన్న హీరోలు కానీ హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ మ్యూజిక్ కానీ నాకైతే సరదాగా ఉన్నది. బాగుంది, పర్వాలేదు. నా మాటలో చెప్పాలంటే దీనికి ఏం డైలాగులు అయితే ఏం లేదు. బొక్క అయితే రాదు. సినిమా బొక్క అయితే లేదు. బాగా సరదాగా ఉంది. ఏమంటారు, హిట్ సూపర్ హిట్ కాకపోయినా కానీ ఇప్పుడున్న పెద్ద సినిమాల కంటే బెటరే. మన తమ్ముడు సినిమా చూసినాం కదా, ఆ పెద్ద డైరెక్టరు, పెద్ద హీరో, పెద్ద హీరోయిన్ అన్ని పెట్టేసుకొని మొత్తం బొక్క పెట్టిరు. అంత బొక్క ఏం లేదు సినిమా. కొత్త వాళ్ళు, హీరో కొత్తవాడు, డైరెక్టర్ కొత్తవాడు, ఆ హీరోయిన్ కొత్తవాడు, అందరు కొత్త వాళ్ళు అయినా కానీ సినిమా మాత్రం సరదాగా ఉంది. ఎక్కడ బోర్ లేదు. ఇంకా ఐఫోన్ ఏమి ఇవ్వలేదు భయ్య. ఐఫోన్ కోసం ఏం రాలేదు. ఒరిజినల్ బాయ్ కదా, ఎట్లా ఉంటుందో చూద్దాం ఈ ఒరిజినాలిటీ ఏందా అనేది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.